జగ్గపూర్ చౌరస్తాలో నిన్న లారీ బ్రేక్ ఫెయిల్ అయ్యి, ఇక్కడ చూడొచ్చు మీరు లారీ ఫెయిల్ అయ్యి నిన్న బ్రేక్ ఫెయిల్ అయ్యి డైరెక్ట్గా షాప్ పైకి వచ్చేసింది. అప్పటికప్పుడే ఇద్దరు నిన్న చనిపోయారు. నలుగురికి తీవ్ర గాయాలతో మరి వాళ్ళ పరిస్థితి కూడా ఘోరం ఉందని చెప్తా ఉన్నారు. అయితే ఇది జగ్గపూర్ చౌరస్తాలో ఇది ప్రధాన కూడలి. అయితే సో రోజుకి 300 నుండి 400 లారీలు వస్తూ ఉంటాయి. సో ఇక్కడ 300-400 లారీలు వస్తే ఇక్కడ ఒక స్పీడ్ బ్రేకర్ ఉండదు, జీబ్రా క్రాసింగ్ అని ఇక్కడ కూడా ఒక పెయింటింగ్ ఉండదు. సో మరి ఇక్కడ ట్రాఫిక్ పోలీసులు కూడా అందుబాటులో లేకపోవడం, సో ఇక్కడ ట్రాఫిక్ ఎక్కడ కూడా స్పీడ్ బ్రేకర్ కూడా లేవు, అసలు స్పీడ్ బ్రేకర్లు ఉండవు. సో ఇక్కడ చూడవచ్చు మీరు, ఇక్కడ వెహికల్స్ వెళ్తున్నాయి. మరి ప్రభుత్వం వచ్చేసి పక్కనే ఇక్కడ చూడవచ్చు మీరు, ఇక్కడ ఇచ్చారు. మరి ఆబ్కారీ వ్యవస్థ కూడా మనకి చూడొచ్చు. వాళ్ళు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు లిక్కర్ మార్ట్కి కానీ వైన్స్ కూడా ఇక్కడ పర్మిషన్ ఇచ్చినారు. మరి ఇక్కడ లిక్కర్ మార్ట్కి వచ్చే వాళ్ళు ఇక్కడ మరి కార్ పార్కింగ్ ఎక్కడ పెట్టాలి అసలు? మరి ఇక్కడ ట్రాఫిక్ ఫుల్ ట్రాఫిక్ ఏరియాలో, ఇంత ట్రాఫిక్ ఉన్న ఏరియాలో ఒక కార్ పార్కింగ్ ఉండదు, ఒక బండి పార్కింగ్ ఉండదు. సో మరి మన జనాలు నడిచే ఫుట్పాత్ మీద కూడా మొత్తం బండ్లు పెట్టేస్తూ ఉంటారు ప్రజలు. అసలు ఇది రోడ్డు ఇది ఫుట్పాత్ పైన కూడా మొత్తం బండి పార్కింగ్ చేస్తూ ఉంటారు. మరి జనాలు ఎక్కడికి వెళ్ళి నడవాలి? మరి వేరే చోట ఉన్నట్టు ఇది మెయిన్ సిగ్నల్ దగ్గర వచ్చేసి మరి ఇక్కడ ఒక స్టాచ్యూ లాంటిది ఏర్పాటు చేస్తే వచ్చే వెహికల్ కూడా స్పీడ్ అనేది స్లో అవుతుంది. మధ్యలో స్టాచ్యూ ఉండాలి అని ప్రీవియస్ మీరు గత ప్రభుత్వంలో మరి రోడ్ మ్యాప్ ఒకటి చెప్పారు. మళ్ళీ తర్వాత రోడ్ మ్యాప్ని మార్చారని చెప్పేసి చాలామంది విమర్శిస్తూ ఉన్నారు. మరి ప్రీవియస్ మరి ఇచ్చిన రోడ్ మ్యాప్ని కాకుండా దీన్ని రోడ్ మ్యాప్ మొత్తం మార్చేసి పక్కనే ఒక హోటల్ ఉంటుంది. మరి ఇక్కడ వాళ్ళు సెట్ బ్యాక్ లేకుండానే అన్నిటికీ పర్మిషన్ ఇస్తూ ఉన్నారు. మరి జనాలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అసలు మొత్తం ఫుట్పాత్ని మొత్తం కూడా కబ్జా చేసేసుకున్నారు మొత్తం. కాబట్టి దీనిపైన సంబంధిత అధికారులు చర్యలు తీసుకొని జిబ్రా క్రాసింగ్ అని మరి స్పీడ్ బ్రేకర్లు పెట్టాలి. ఫస్ట్ స్పీడ్ బ్రేకర్లు పెట్టేసి మినిమం 20 స్పీడ్ కంటే ఎక్కువ రావద్దని చెప్పేసి రాసి ఉండాలి బోర్డుల పైన. జీబ్రా క్రాసింగ్ అని పెయింటింగ్ వేయాలి. అదేవిధంగా మరి మధ్యలో ఏదైనా స్టాచ్యూ పెట్టి వచ్చే వెహికల్ అనేది స్లో అవుతుంది. ఒక్కొక్క లారీ 30 నుండి 40 టన్నుల బరువుతో ఉంటాయి. అసలు 30-40 టన్నుల బరువుతో లారీ స్పీడ్గా వస్తే అసలు ఇక్కడ కంట్రోల్ అవుతుందా? దీని గురించి ఒకసారి ఆలోచించాలి. హెవీ వెయిట్తో వచ్చే లారీలంతా మొత్తం డైరెక్ట్గా ఇలాంటి ఇక్కడ సిగ్నల్స్ లేకపోవడం, మధ్యలో ఏమీ లేకపోవడం వల్ల అక్కడ చూడొచ్చు ఒక లారీ వస్తూ ఉంది. సో ఇట్లాంటి 40-50 టన్నుల బరువుతో వచ్చే లారీలు డైరెక్ట్గా ఇట్లా క్రాస్ చేయడం వల్ల సో కంట్రోల్ తప్పే అవకాశాలు చాలా ఉంటాయి. నిన్ననే కాదు, గతంలో కూడా చాలామంది చనిపోయారు. మరి ప్రాణాలు పోతున్నా కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. ప్రాణం పోయినప్పుడే ట్రాఫిక్ పోలీసులు కానీ అందరూ కూడా హడావుడి చేస్తారు 2 రోజులు. మళ్ళీ యథావిధిగా ఎలా నడుస్తుందో అలా నడుస్తూ ఉంటుంది. మరి ఇది ఎవరు తప్పిదము? మరి ఎక్సైజ్ వాళ్ళు మీరు ఇక్కడ పర్మిషన్ ఇవ్వడానికి వాళ్ళ మిస్టేకా, లేదంటే మరి మున్సిపల్ వాళ్ళు అలా పర్మిషన్ ఇవ్వడం వాళ్ళు తప్ప? దీనిపైన పూర్తి విచారణ చేయాలి. ఎందుకంటే మరి పార్కింగ్ లేకుండానే బిజినెస్లకు వాళ్ళకు పర్మిషన్లు ఇస్తూ ఉన్నారు. దీనిపైనే మరి పూర్తి మిగతా సమాచారం మనం ఇక్కడున్న ప్రజలు ఉన్నారు, వాళ్ళ అభిప్రాయం కూడా తెలుసుకుందాం. మనతో ఇక్కడ కొందరు ప్రజలు ఉన్నారు, వాళ్ళ అభిప్రాయం తెలుసుకుందాం. అసలు ఎలా జరిగింది, యాక్సిడెంట్ జరగడానికి కారణం ఏంటి, మరి ఇలాంటి యాక్సిడెంట్ జరగకుండా ఉండాలంటే మరి ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఒకసారి వాళ్ళ మాటలు విందాం. అన్నా నమస్తే, మీ పేరు అదే మెయిన్ ప్రాబ్లం. వచ్చేసరికి ఏదైతే 4 సార్లు అలా కాబట్టి కొన్ని వేటలకు వచ్చి ప్రాబ్లం వస్తుంది. బ్రేక్ వేస్తుంది, బ్రేక్ పడుతుందా పడలేదు అనేది ఆయన తెలిసిపోతుంది. అది ఏం బ్రేక్ లేకుండా తెలిసిపోవడానికి వచ్చి సరే మన జీవనంలో ఇదే కాయగొట్టలేదు. దాంట్లోకి వస్తుంది 30 ఏళ్ళ నుంచి ఇప్పుడైతే దాంట్లోకి వస్తుంది. ఇంకా వేరే ఇంకేమో అది దాంట్లో అది దాని వచ్చి
అయితే మా ఫ్యామిలీకి అందరినీ మాట్లాడుతున్నాం అయితే ఇది లాస్ట్ మన దగ్గర నిన్న ఈ యాక్సిడెంట్లో పాండబ్బ మొత్తం కూడా పాండబ్బ చాయ్ డబ్బా రెండు కూడా మొత్తం కొలాప్స్ అయిపోయింది. ఒకసారి మన దగ్గర మన పాండబ్బ కూడా ఉన్నాడు, ఒకసారి ఆయనతో మాట్లాడు. చెప్పండి సార్. నా పేరు ఆనంద్. గత 3 ఏళ్ళ నుంచి ఇదే కాన్సెప్ట్ నడుస్తున్నాం మేడం. ఇక్కడ ఇది అంటే ఇప్పటికీ ఇది 2వ సారి 3వ సారి మేడం. అక్కడ రోడ్డు వైపు అక్కడ స్పీడ్ బ్రేక్ కంపల్సరీ బాబు వరకు మేము ఆయన అన్నకి మిస్ అయినాం. జస్ట్ హాఫ్ బిఫోర్ ఈ టైంకి బంద్ చేసాం. మనకు ఇన్సిడెంట్ జరిగింది. అలా రోడ్డు మీద విచారం నిజం చెప్తా ఉన్నారు, వచ్చే హెవీ లారీలు భువనగిరి టౌన్లోకి రాకుండా బైపాస్ పెడితే బాగుంటుంది. ఆ భువనగిరికి రాకుండా భువనగిరికి బయట నుండి బైపాస్ పెడితే మరి రోజు వచ్చే 400-500 లారీలు హెవీ లోడ్లతో రావడం, వీటికి ఎటువంటి ఆ స్పీడ్ బ్రేకర్ లేకపోవడం. డైరెక్ట్ మీరు చూసారు కదా, కంప్లీట్ లారీలు అనేది డైరెక్ట్ ఎలాంటి ఏ స్పీడ్లో వస్తుందో ఆ స్పీడ్లోనే టర్న్ అవుతూ ఉంది. ఆ టర్న్ అయ్యే క్రమంలో ఇప్పటికీ 3-4 సార్లు యాక్సిడెంట్ జరిగింది. వీటికి స్పీడ్ బ్రేకర్లు ఎమ్మటే మరి స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేసి ఆ జీబ్రా క్రాసింగ్ అని రాసి అక్కడ దీనికన్నా ముందే మరి 20 స్పీడ్లోనే వెహికల్ వెళ్ళాలని చెప్పేసి మెన్షన్ చేసి ఉంటే యాక్సిడెంట్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. అదేవిధంగా మరి మొత్తం కంప్లీట్గా ఏదైతే షాపులకు బిజినెస్ చేసే షాపులకు మినిమం పార్కింగ్ లేని షాపులను మరి రద్దు చేయాలని చెప్పేసి ప్రజలు కోరుతూ ఉన్నారు. ఎందుకంటే మరి షాపులు పెట్టారు, కంప్లీట్ ఇక్కడున్న పార్కింగ్ లేదు. ప్రజలు నడిచే పాదాచారులు నడిచే మరి ఇక్కడ ప్రజలు నడిచే రోడ్ల మొత్తం కబ్జా చేసుకొని వీటి మీద పార్కింగ్ చేస్తూ ఉన్నారు. మరి పోలీస్ వ్యవస్థ కూడా దీని మీద సీరియస్గా యాక్షన్ తీసుకొని ఇక్కడ పార్కింగ్ చేయకుండా చూడాలని చెప్పేసి ప్రజలు కోరుతూ ఉన్నారు. ఓన్లీ రాజు